గత 4 రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాలు నిర్వహించి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, అత్యున్నత ఫలితాలు సాధించేందుకు ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సూచన చేసినటువంటి నేపథ్యంలో మార్చి 21 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, విద్యార్థులకు ఎలాంటి గైడ్ చేశారు, వచ్చేటువంటి సిబ్బందికి ఎలాంటి సూచనలు తీసుకున్నారో మనతో మాట్లాడడానికి జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, మార్చి 21 తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ముందుగా మానుకోట టైమ్స్ ప్రేక్షకులకందరికీ శుభోదయం అండి. ఈ 21 మార్చ్ నుంచి మనకు 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించబోతుంది ప్రభుత్వం. దానికి గాను మనకి మహబూబాబాద్ జిల్లాలో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో. అలాగే మహబూబాబాద్ జిల్లాలో అన్ని యాజమాన్యాలు, ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, కస్తూర్బా విద్యాలయాలు, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్సు, మైనార్టీసు, జ్యోతిబా పూలేసు, ప్రైవేట్ పాఠశాలలు అందరూ కలిసి 8,194 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? కలెక్టర్ గారి ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు, మౌలిక వసతులు, ఇటు మున్సిపల్ కమిషనర్లు, అలాగే ఎంపీడీఓసు, అలాగే పీడీడీఆర్డీఏ, అలాగే సిఓ గారిలో అందరి సహకారాన్ని తీసుకొని పరీక్షా కేంద్రాలని శానిటైజ్ చేయించడం జరుగుతుంది. గతంలో మీరు పనిచేసేటువంటి జిల్లాలో మీరు మార్పు చూపించారు. మీరు తక్కువ సమయంలోనే డిఓగా పదవి బాధ్యత చేపట్టారు. విద్యార్థులను ఎలా పరీక్షలకు సిద్ధం చేశారు? మీ యొక్క టీంని కూడా ఎలా సిద్ధం చేశారు? డిసెంబర్ 31 లోపు 10వ తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయడం జరిగింది. జనవరి 2 నుంచి మేము రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టాము. ఉదయం సాయంత్రము హెడ్ మాస్టర్సు, సబ్జెక్ట్ టీచర్ల సహకారాన్ని తీసుకొని ప్రత్యేక తరగతులు నిర్వహించాము. దానికి తోడు 33 జిల్లాల్లో ఎక్కడలేని విధంగా 10వ తరగతి చదివే విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి పాఠ్యపుస్తకం తప్ప వేరే చదువుకోవడానికి ఎలా అంటే స్టడీ మెటీరియల్ లేని సందర్భంలో దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 10వ తరగతి విద్యను అభ్యసించే అందరి విద్యార్థులకి దాతల సహకారంతో ఉచిత స్టడీ మెటీరియల్ ఇప్పించడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ ఎల్టా సహకారంతో ఐపాస్ అని పిల్లలందరికీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే భయం ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అంటే పిల్లల్లో భయభ్రాంతులకు గురి కాకుండా, భయం లేకుండా నిర్భయంగా ఇంగ్లీషులో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈ యొక్క ఐపాస్ అని ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ కూడా ఇప్పించడం జరిగింది. దానికి తోడు అన్ని జిల్లాల కంటే భిన్నంగా ఈ యొక్క SA1 తర్వాత రివిజన్ టెస్టులు 28 రివిజన్ టెస్టులు ప్రింటెడ్ పేపర్స్తో సహా యాన్యువల్ ఎగ్జామినేషన్ మోడ్లో పరీక్షలు కండక్ట్ చేశాము. దానివల్ల పిల్లల్లో పరీక్షలంటే భయం తొలగించగలిగాం. దానికి తోడు టైం మేనేజ్మెంట్ తెలిసింది. అలాగే పరీక్షలంటే భయాందోళనలు గురి కాకుండా ఈ యొక్క గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించాము. ఈ యొక్క 28 పరీక్షలు రాయడం వల్ల, యాన్యువల్ ఎగ్జామినేషన్ మోడ్లో ప్రింటెడ్ పేపర్ ఇవ్వడం వల్ల పిల్లలకి టైం మేనేజ్మెంట్ ఇచ్చిన 3 గంటల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని 1-2 సార్లు చదివి వాళ్ళ బ్రెయిన్లో సమాధానం రాయాలన్నది ఫామ్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 8,000 పైచిలకు పరీక్ష రాసే విద్యార్థులందరూ కూడా 100% ఉత్తీర్ణత సాధించడానికి పాఠశాలలో ఇటు సబ్జెక్టు ఉపాధ్యాయులు చాలా చక్కగా వర్క్ చేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో 33 జిల్లాకు భిన్నంగా గత 3 నెలల నుంచి SSC విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి కూడా పాఠశాలకు హాజరయ్యేగా 100% అటెండెన్స్ ఎన్ష్యూర్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మనము SSC ఫలితాల్లో 12వ స్థానంలో ఉన్నాము. దానికైనా మెరుగైన స్థానం సాధించి బెస్ట్ 9 ర్యాంక్లో సింగిల్ డిజిట్లో ఉండడానికి ఖచ్చితంగా 3 నెలలు ప్రత్యేక ప్రణాళిక అన్నది ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారి సహాయంతో, సూచనలతో హెడ్ మాస్టర్స్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా ఏ పాఠశాలలో ఏ సబ్జెక్ట్లో స్లో లెర్నర్స్ ఉన్నారు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ పరీక్షలు ఉత్తీర్ణులు కావడానికి ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవుతే పరీక్షల్లో ఫెయిల్యూర్స్ని తగ్గించవచ్చు అన్నది కూడా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో అనాలిసిస్ చేసి వాళ్ళకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఎంతమంది సిఎస్లను ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించారు? 1 నిమిషం నిబంధన ఉందా లేదా అనేది క్లారిటీ.
గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 46 సిట్టింగ్ స్క్వాడ్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 46 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ తల్లిదండ్రులకి ముందే పిల్లల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈ యొక్క ఎస్ఎస్సి పరీక్షలు జరిగే టైంలో తల్లిదండ్రులు ఎలాంటి పనులు పెట్టుకోకుండా పిల్లల్ని 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి చేర్పించాలని గౌరవ తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి తోడు అందరూ అనుకుంటట్టు పేరెంట్స్ వర్రీ కావాల్సిన పని లేదు. 1 నిమిషం నిబంధన అన్నది మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లేదు. మనకి 9 గంటల 30 నిమిషాలకి పరీక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితి పట్ల ఏమైనా ఇబ్బంది కలిగితే 5 నిమిషాల వరకు 9:35 వరకు కూడా విద్యార్థుల్ని పరీక్షా కేంద్రాలకి అనుమతించాల్సిందిగా కన్సర్న్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు కూడా ముందస్తుగా ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రయాణంకు చాలా ఇబ్బందులు అవుతాయి. వీరికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గౌరవ కలెక్టర్ గారు జిల్లా అధికారితో కన్వర్జెన్సీ మీటింగ్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఏర్పాటు చేయడం జరిగింది 2 సార్లు. అందులో క్లియర్ కట్గా ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఎక్కడైతే పరీక్షా కేంద్రాలు ఉంటాయి ఆ రూట్లో 1 గంట ముందు బస్సులు నడపడానికి, ఆ రూట్లో నడపడానికి కూడా ఆర్టీసీ సిబ్బందిని రిక్వెస్ట్ చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సెక్షన్ అమలు కాబోతుంది? పోలీసు సహకారం మీకు ఎలా ఉండబోతుంది? మనము ప్రతి పరీక్షా కేంద్రంలో ఎస్కాట్ ఉంటుంది. పరీక్షా కేంద్రం గేటు వద్దనే పిల్లల్ని తరోగా స్క్రీనింగ్, ఫ్రిస్కింగ్ అన్నది చేయడం జరుగుతుంది. దానికి తోడు సీసీ కెమెరాల నిఘాలో ఈసారి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి అనవసరమైన రూమర్స్ నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తహసీల్దార్ల ఆధ్వర్యంలో 144 సెక్షన్ అన్నది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి 200 మీటర్ల దూరంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ కూడా పరీక్ష నిర్వహించే టైంలో జిరాక్స్ సెంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ నెల 21, 22 తారీఖులో వర్షాభావం ఉందని చెప్తున్నారు. 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు రాయబోయేటువంటి విద్యార్థులకు ఏమైనా సదుపాయాలు కల్పించబోతున్నారా? ఎలాంటి సూచన చేయాలి? వాతావరణ శాఖ ఆదేశాలను అనుసరించి అందరి హెడ్ మాస్టర్స్కి వారి తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేశాము. నిన్న సాయంత్రమే మనము ఈ మెసేజ్లు కూడా ప్రతి పిల్లవాడికి అందించాము. ఏంటంటే ఈ వర్షాభావ సూచన కనుక ఉంటే 1 గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేటట్టు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. చెప్పండి, చివరిగా విద్యార్థులకు, సిబ్బందికి ఏం సూచన చేయదలుచుకున్నారు? విద్యార్థులు చాలా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి. ఎందుకంటే ఈ పరీక్ష అన్నది క్వాలిఫైయింగ్ ఎగ్జామే. ఎలాంటి రూమర్సు నమ్మొద్దు. పరీక్షల్ని ప్రశ్నాపత్రం ఇచ్చాక 1-2 సార్లు చదవాలి. ప్రతి ప్రశ్న రాశాక కూడా ఆ ప్రశ్నలో ఏమైనా తప్పులు దొరలాయని మరొకసారి వెరిఫై చేసుకోవాలి. పరీక్ష నిర్వహించే 3 గంటలు కూడా పరీక్షలను కూర్చొని వాళ్ళు రాసిన సమాధానాలను ఒకసారి సరిచూసుకోవాలి. అందరికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఏమన్నా వాళ్ళకి సందేహాలు ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ వైడ్ పబ్లిసిటీ ఇచ్చాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందరికి కాల్ చేసి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్లు ఇన్విజిలేటర్లు కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ, చీఫ్ సూపరింటెండెంట్ కానీ, ఇంక్లూడింగ్ డిఈఓ కానీ ఎవరు కానీ సెల్ ఫోన్ అన్నది పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళడం అన్నది నిషేధించడం జరిగింది. ఎస్కాట్ ఎవరైతే గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బంది ద్వారానే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ కాళ్ళు ఇటు నాకు కానీ, గౌరవ కలెక్టర్ గారికి కానీ వారి ద్వారా సందేశం కానీ, ఇంక్లూడింగ్ అటెండెన్స్ కూడా సెక్యూరిటీ ద్వారానే డిఓ కార్యాలయానికి చేరుతుంది. కాబట్టి మరొకసారి పరీక్ష రాసే విద్యార్థులకి వారి తల్లిదండ్రులు ఇన్ టైంలో పరీక్ష కేంద్రానికి చేర్చాల్సిందిగా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ పరీక్ష రాసే విద్యార్థులకు కూడా అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ముందస్తు ప్రణాళికలతో విద్యార్థులను 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు పక్కా ప్రణాళికతో సిద్ధం చేశాము. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాము. సిబ్బందిని ఒకవైపు పురమాయించాము. విద్యార్థులు కూడా సన్నద్ధం చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అశోక్ మానుకోండి.